హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం ఎస్పీఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ హైస్కూల్లో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఎగురవేశారు స్కూల్ కరెస్పాండెంట్ జగన్మోహన్. అనంతరం పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో చదువుతున్న విద్యార్థులు ఒక ఉన్నత లక్ష్యంతో చక్కటి క్రమశిక్షణ ప్రణాళికలు రూపొందించుకొని విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు భారతదేశానికి దిశానిర్దేశం చేయాలని అన్నారు. వేడుకలలో విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తిని చాటే సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ శేషగిరిరావు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Have a nice day. ఈనాటి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా ఎస్పీఆర్ ఫ్యామిలీ టీచింగ్ స్టాఫ్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి మరియు ప్రియమైన విద్యార్థులందరికీ రిపబ్లిక్ డే శుభాభినందనలు తెలుపుతూ, పిల్లలు ఈనాటి కార్యక్రమాన్ని స్కూల్ లెవెల్లో జరుపుకునే ఉద్దేశం ఏంటంటే సర్వమతాలు ఒకే విధంగా ఉండాలని, దేశం గర్వించదగ్గ పిల్లలుగా నేటి భావి భారత పౌరులుగా మీరే తయారు కావాలి. కాబట్టి ఇట్లాంటి ఫెస్టివల్స్ని స్కూల్ లెవెల్లో గ్రాండ్గా జరుపుకుంటా ఈనాటి పిల్లలు అభివృద్ధి. అట్లాంటిది మార్కెట్లో ఈ పిల్లవాడు ఎస్పీఆర్ స్కూల్లో చదివిండు అంటే ఒక అమ్మాయికి అబ్బాయిని వెంటనే ఇవ్వచ్చు, అబ్బాయికి వాళ్ళని మనం నేర్పుతున్నాం. రియల్ కూడా ఈవెన్ మా పాప ఉంది, నేను మ్యారేజ్ చేయడం ప్రయత్నం చేస్తున్నా. ఫస్ట్ అందరూ ఈ పిల్లవాడికి ఎన్ని లక్షలు జీతమని చూస్తున్నారు. నేను ఫస్ట్ చూసేది ఏ స్కూల్లో చదివాడు, ఏ కాలేజీలో చదివాడు అనే ఫస్ట్ స్టెప్గా చూస్తా ఉన్నా. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన వాల్యూస్ కల్చర్ అనేది ఏ విధంగా అవసరం జీవితంలో అనేది. సంపాదన ఒకటే మార్గం కాదు నాన్న, సంపాదనతో పాటు అన్నిటికంటే ముఖ్యం సంస్కారం, వాల్యూస్. కాబట్టి వాటిని నేర్పడానికి మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఏమనుకుంటారంటే ఇది క్లాస్ సంబంధించి లేదు కదా, కాన్సన్ట్రేట్ చేయవచ్చు చేయకపోవచ్చు అనుకుంటారు. కానీ క్లాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మనం చేసే యాక్టివిటీస్. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలను మీరు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకొని మీ జీవితాన్ని ఉంటూ, అట్లాగే 10th క్లాస్ విద్యార్థులకి ఎగ్జామ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. संदेशे आते हैं हमें तड़पाते हैं, वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे कि तुम दिन ये घर सुना सुना है। मैं गया जहाँ भी बस तेरी याद